ఎం న్యూస్ కు స్వాగతం. మొదటిసారి ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మొదటిసారిగా విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అపూర్వ ఘన స్వాగతం పలికిన కౌన్సిల్ సభ్యులు. రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గా గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన డాక్టర్ చెల్లికాని రామారావు మెమోరియల్ కౌన్సిల్ హాల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు రామచంద్రపురం పట్టణ వార్డులో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని మంత్రి సుభాష్ దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలో ఉన్న శ్మశాన వాటికలో పేరుకుపోయిన చెత్తపైతో పాటు పలు సమస్యల్ని కౌన్సిలర్ అంకం గోపి, కోఆప్షన్ మెంబర్ చాపల సుందర అమృతవల్లి మస్తాన్ కౌన్సిల్ ద్వారా మంత్రి సుభాష్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పట్టణంలో అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం వంటి సమస్యలు కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. వీటిపై మంత్రి సుభాష్ స్పందిస్తూ పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో రామచంద్రపురం పట్టణాన్ని మోడల్ పట్టణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎజెండాలో ఉన్న అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీడు, వాసు, వార్డెవ్ సాయి ప్రసాద్, వైస్ చైర్మన్ శివాజీ, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఒకరోజు గ్యాప్లో మరి అతి చిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మా రామచంద్రపురం నియోజకవర్గం, ముఖ్యంగా మా రామచంద్రపురం పట్టణం ప్రజల యొక్క అదృష్టంగా ప్రజల తరఫు నుంచి మా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ నుంచి మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం సార్. మరి ఈరోజు మరి ఫస్ట్ టైం మీరు మున్సిపాలిటీకి వచ్చారు. మరి ఇక్కడ ఉన్న వారు అందరి మనసులో కూడా మీరు ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళకున్న ఇంటిగా దెబ్బతో వాళ్ళు చెప్పుకోవడం అవుతారు. కానీ మరి కౌన్సిల్గా 3 సంవత్సరాలు 3 నెలల నుంచి మేము పదవిలో ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా మేము ప్రతినిధి నెగ్గిన ప్రజాప్రతినిధులే. కానీ మరి ఇప్పటివరకు ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకున్న అధికారులను ఎక్కడా కూడా మమ్మల్ని పొందలేదు, మాకు రానివ్వలేదు. మరి ఇందాక పెద్దలు పక్క సత్యనారాయణ గారు చెప్పినట్టుగానే మాకు ఈనాడు కూడా కౌన్సిల్గా ప్రజాప్రతినిధిగా మాకు ఆ గుర్తింపు, గౌరవం కూడా ఈ ప్రభుత్వంలోని ఇక్కడ ఉన్న పెద్దల వాళ్ళు కూడా మాకు కలగలిస్తారు. చాలా ఇబ్బంది పడ్డాం. వాటిలో వెళ్తే వాలంటీర్లు, సెక్రటరీలతోటే నడిచేది. గత మాజీ కౌన్సిలర్ బెంటపాటి సీనియర్ కూడా అప్పుడు మంత్రి గారితో దెబ్బలాడి మాకు కొన్ని అధికారాలు కావాలి. ఇప్పుడు మీకు ఇంత మెజార్టీ వచ్చిందంటే మా పార్టీకి గవర్నమెంట్ సార్. ఎందుకంటే డ్రైనేజీలు లేవు సార్. మినిస్టర్ గారు ఈ చిన్న వయసులో ఎమ్మెల్యే అవుతాం, మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ అవుతాం. రికెట్ అని వస్తుంది సార్. ఇప్పుడు టౌన్లో ఒక డ్రైనేజీ వరకు అసలు మొత్తం దరిద్రం ఉంటుంది. చెట్లు మొదలుపోతుంది. డ్రైనేజ్ ఎక్కడుందో కూడా తెలియదు మాకు. డ్రైనేజీ ఉందంటే డ్రైనేజ్ ఎత్తలేదు సార్. అందుకని సార్ మీరు మినిస్టర్గా అవ్వాలంటే మాకు చాలా సంతోషం. మేము మీకు చేయలేదు, ఎందుకంటే మా పార్టీ వేరే, మీ పార్టీ వేరే. నేను ఎప్పుడైనా మీకు నేను పార్టీకి చేశాననే కదా నేను చెప్తాను. 28 మంది కౌన్సిలర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని చేతరించుకునే పరిస్థితి అధిక సంఖ్యలో ఉన్నారు. మా తరపు పోరాడిన మాత్రం 4-5 మాత్రమే ఉండగా 3 మందిలో అధిక సంఖ్యలో అవుట్రేట్గా కూడా బయటకు మాట్లాడటం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు ఎందుకు ఈ జగన్ ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ళు మా స్థానికంగా మా వార్డులో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను, మనందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీ సహకారం మాకు కావాలి, మా సహకారం మీకు కావాలి. అందరం కలిసి ఈ రామచంద్రపురం టౌన్ని మరి అత్యంత అభివృద్ధి చేద్దాం. ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అంటే చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా మా పార్టీ తరఫున 2 ఉన్నా సరే ఆ 2ని కలుపుకెళ్ళారు 26 మందిని. ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరేన్ అత్యధికంగా నాకు తెలిసిన 175 మంది ఎమ్మెల్యేల్లో అవినీతి పరులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కించుకుని అవినీతిమయం చేయటం. అలాగే మనం చూసారు ద్రాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే 1000 నుంచి 2000 మంది భోజనాలు ఉచితంగా
ఆయన సప్లై చేయించుకోవడం సుమారు 200 నుంచి 300 రోజులు ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు. దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే దాన్ని అంగీకరించారు కూడా చాలామంది వైఎస్ఆర్ కౌన్సిలర్. ఇలాంటి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి చేయవలసిన పరిస్థితి మా మీద ఉంది కాబట్టి మా అందరి మీద దానికి వాళ్ళు సహకరిస్తానని చెప్పడం మేమందరం కూడా లక్ష్యాలను మొదలెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చంద్రన్న పాలన అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళు ఉంది. ముఖ్యంగా మన గెలుపు ఏదైతే 164 సీట్లతో గెలిచామో ఆ రోజున ప్రతి మహిళ రోడ్ల మీద రావడం మీరు అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా విజయవాడలో అయితే జనసంద్రం అయింది ఆడవాళ్ళతో. అన్ని వ్యవస్థలు కూడా బయటకు వచ్చి పండగ చేసుకున్న వాతావరణం. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆశయాలతో స్ట్రక్చర్ ఉన్న పార్టీ. అదే ఈ వైఎస్ఆర్ పార్టీ ఓ జాలి మీద తండ్రి చనిపోయాడు అనే జాలి మీద పుట్టిన పార్టీ. ఒక్క అవకాశం ఇద్దామని చూశారు. ఒక అవకాశం ఇవ్వడంతో ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం, నవరత్నాలు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం ఆ మానసిక పుత్రికని, నవరత్నాలు అనే మానసిక పుత్రికని పెంపొందించడం కోసం, జనాల్లో తీసుకెళ్ళడం కోసం ఇతర రాష్ట్రాలు కూడా ఇది ఫాలో అవ్వాలనే పిచ్చి ఆలోచనతో ఆ నవరత్నాలని మొత్తం అన్ని వ్యవస్థల్ని కొట్టి చాలా పథకాలను ఆపి చాలా లేబర్ డిపార్ట్మెంటే ఉంది, నా లేబర్ మినిస్ట్రీ ఉంది. అందులో యూనివర్సిటీలో ఉన్న ఫండ్స్ని 3,000 కోట్లని నవరత్నాలకు డైవర్ట్ చేయడం జరిగింది. ఇలాగ చాలా వ్యవస్థల్లో కొట్టి ఆ నవరత్నాలు పెట్టడం, ఏదైతే నవరత్నాలు పెట్టారో ఆ నవరత్నాల వల్లే అది ఫెయిల్యూర్ అవ్వడం వల్లే పెడుచుకుంటుంది. మరొకసారి ఎప్పుడు కూడా ఏదైతే జాలి ద్వారా పుట్టిన ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వెలుగులోకి రాదు, అది అర్థమైపోయింది. అందులో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారు బీజేపీ వైపు. అది ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండదు, మళ్ళీ రాదు కూడా అని కరాఖండిగా చెప్పొచ్చు. దానికి ఉదాహరణే ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిలర్లు అధిక సంఖ్యలో చిరాకు పట్టడం వైసీపీని మనం చూస్తా ఉన్నాం. మరొకసారి అదే మనకి పూర్తిగా ఈ రామచంద్రపురంలో ఏదైతే కవర్లు ఉన్న ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ బ్యాన్ చేయమని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. మరి దానికి అందరూ సహకరించాలని ఈ ప్రెస్ సాక్షిగా మీ అందరినీ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.